తప్ప ఏం లేదండి. రామూర్తి గారు మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గాలి వినోద్ గారు. వినోద్ గారు నమస్తే అండి. వినోద్ గారు, ఈ రోజు బడ్జెట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వివిధ శాఖల వారీగా కూడా కేటాయించారు, వాటిని అమలు పరుస్తాం అని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే బడ్జెట్ పాఠం వింటే మీకేమనిపిస్తోంది? ఇంతకుముందు రామూర్తి గారు చెప్పిన దాంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి చాలా వరకు. ఎందుకంటే ఓ జీరో బడ్జెట్ లాగానే చూడాల్సి వస్తుంది. దీన్ని కేటాయింపులు అవుతున్నాయి కానీ ఆ కేటాయింపులు ఎక్కడ అమలు అవుతున్నాయి అనే విషయంలో చాలా సందిగ్ధంగా ఉంది. మీరు నిన్నగాక మొన్న విద్యా కమిషన్ సిఫారసులు ప్రభుత్వమే చేయించింది కదా. ప్రభుత్వమే చేయించినప్పుడు ప్రభుత్వము 20% బడ్జెట్ కేటాయించాలి, కనీసం చివరికి 18% అయినా విద్యారంగాన్ని కేటాయించాలంటే ఇవాళ కేటాయించింది ఎంతండి? కేటాయించింది 8.3%. అంటే 8.3% కేటాయిస్తే విద్యారంగం ఏ రకంగా బాగుపడుతుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుంది విద్యారంగం? విద్యారంగము ఇవాళ మొత్తం రైజింగ్ తెలంగాణ పూర్తిగా ఆధారపడేదే విద్యారంగం మీద. రైజింగ్ తెలంగాణ ఇవాళ అనే ఒక సమిట్ ఏదైతే చేశారో మీరు, ఆ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణను సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో, ఫార్మా రంగాల్లో, అన్ని రంగాల్లో డెవలప్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సో వీటన్నిటికీ మూలమంతా విద్యనే. సో మరి విద్యారంగానికే పట్టించుకోకపోతే, మీరు విద్యారంగం కేటాయింపులు ఇంత తక్కువగా ఉంటే మరి ఏ రకంగా మీరు రైజింగ్ తెలంగాణ సాధిస్తారు? అంటే మీ రైజింగ్ తెలంగాణ ఉట్టిగా ఆ వికసిత భారత్ లాగా ఉంటుంది. వికసిత భారత్ ఎట్లయితే బీజేపీ బోకస్ స్లోగన్ ఇచ్చి దేశాన్ని ఎట్లయితే మభ్యపెడుతున్నాడో, ఇవాళ ఇది కూడా అంతే. రైజింగ్ తెలంగాణ అనేది కూడా వికసిత భారతే ఇంతే హిందీలో కనుక చూసుకుంటే. సో కాబట్టి ఈ వికసిత తెలంగాణ లేదంటే వికసిత భారత్ అనే ఈ డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజల్ని మభ్యపెట్టడం ఇక బంగారు తెలంగాణ లాగానే. సో బంగారు తెలంగాణ ఆయన అన్నాడు, ఈయన వికసిత్ అంటే రైజింగ్ తెలంగాణ అని ఈయన అన్నాడు. పెద్ద స్లోగన్స్ లో తేడా ఏం లేదు కానీ ఒక ఇంగ్లీష్ లో ఆయన, తెలుగులో ఈయన మాట్లాడండి. కానీ ఎక్కడ కూడా నిజంగా గతంలోనన్నా కొంత అంటే విద్యారంగానికి కేటాయింపులు అయితే ఆ గతం కంటే మెరుగ్గానే ఉన్నది. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది. అప్పుడు 6% అంటే ఇప్పుడు 8%. సో కానీ మరి ఇంత రైజింగ్ తెలంగాణ సమిట్ పెట్టి, గ్లోబల్ సమిట్ పెట్టి ఇవాళ మొత్తానికి 4th సిటీ అని చెప్పి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇవాళ ఉన్న సిటీకే దిక్కు లేదు, దివాణం లేదు. ఇక్కడ కనీసం దోమలకు మందు వేసే దిక్కు లేదు, మురికి కాలువలు తీసే దిక్కు లేదు. ఇవాళ ఈ సిటీని డెవలప్ చేసే దిక్కే లేదు. కానీ వాళ్ళ ఫ్యూచర్ సిటీ గురించి ప్రణాళికలు ఏంటంటే మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, దాటుకోవాలి, మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలి. దానికి సంబంధించిన ఇవాళ కేటాయింపులు భారీగా చేసుకోవాలి. ఆ కేటాయింపులో భాగంగానే ఇవాళ బడ్జెట్ రూపొందించడం జరిగింది తప్ప పేదలకు సమ్మిళిత అభివృద్ధి దిశగా కానీ, పేదలు ఇప్పటివరకు ఈ 2.5 సంవత్సరాల్లో పేదలు పూర్తి స్థాయిలో వాళ్ళకు అంటే కనీసం ఈవెన్ వారు మూసి ప్రక్షాళన పేరు మీద కూడా ఇప్పటిదాకా పేదలకు ఏమాత్రము వాళ్ళకు ఇల్లు కూల్చాడు కానీ ఒక ఇల్లు కట్టియలేకపోయాడు. ఒక స్కూల్ లేదు, ఒక స్కిల్ లేదు, ఒక బ్రిడ్జ్ లేదు, ఒక విశ్వవిద్యాలయం కట్టియలేదు. ఎక్కడ కూడా ఏమి కట్టేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఇనాగ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను ఇవాళ ఆర్డర్ అంటే వాళ్ళకు జాబ్ గా అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూనే ఉన్నాడు తప్ప ఈయన కొత్తగా ఏమి వేసింది లేదు. కాబట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, కొత్త ఇటుకేసింది లేదు. ఈ పరిస్థితులలో దీన్ని మనం జీరో బడ్జెట్ గానే చూడాలి తప్ప ఈ బడ్జెట్ తోని గత 2024 కేటాయింపు తీసుకున్నా, 25 కేటాయింపు చూసుకున్నా భారీగానే కనపడుతుంది. కానీ అక్కడ అమలు తీరు ఏమైంది? ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా ఇవాళ ఏం జరిగింది, ఏం మార్పు ఈ దిశగా అభివృద్ధి జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే శూన్యమే. ఇవాళ 1000 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం బడ్జెట్ లో. సంతోషమే దానికి. కానీ దాన్ని ఎంత రిలీజ్ చేస్తాడు, ఏం చేస్తాడు, ఎన్ని నెలల్లో ఈ 1000 కోట్లు రిలీజ్ అయితే ఏంటి అవుతుంది అనేది రేపు కాలం నిర్ణయిస్తుంది. సో ఖాళీ కేటాయింపుల వరకు పరిమితం అయితే లాభం లేదు. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే బడ్జెట్ యొక్క దాని యొక్క అంచనా విలువలు కరెక్ట్ అయితే. అంతేగాని కేటాయింపులు భారీగా ఉంచి గత ప్రభుత్వం కంటే భారీగానే కేటాయింపులు ఇచ్చినట్టుగా చేసి అమలు గత ప్రభుత్వం కంటే దరిద్రంగా చేస్తే అభివృద్ధి ఏ దిశగా ముందుకెళ్తుందో మరి అధికార పార్టీ నాయకులే చెప్పాలి. ఇవాళ విద్యారంగానికి, వైద్య రంగానికి అయితే మరి వాళ్ళు నేను ఆశించింది అయితే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము ఉచితంగా అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందేమో అనుకున్నాను.
మా ఆకునూరు మురళి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారు గతంలో చెప్పినట్టుగా కార్పొరేట్ విద్యను రద్దు చేస్తాం, ప్రైవేట్ విద్యను రద్దు చేస్తామని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఆయన ఆ కార్పొరేట్ విద్య రద్దు చేయాలని చెప్పి మాత్రం ఎక్కడ రికమెండేషన్స్ లో లేదు, ప్రైవేట్ విద్యను రద్దు చేస్తామని రికమెండేషన్స్ లో లేదు. చివరికి ఇప్పుడు ప్రైవేట్ ఫీజులను కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయక ఇవాళ ఫీజులు కంట్రోల్ చేసే విషయంలో కూడా రెగ్యులేటరీ అథారిటీని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఒక మాట మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. సో కాబట్టి ఇవాళ ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే, ప్రజల్ని ఇంత దారుణంగా వంచిస్తుంటే దీన్ని మరి ప్రజాపాలన అనాలనో దగా పాలన అనాలనో మరి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పాలి. తప్పకుండా నా దృష్టిలో అయితే ఇది పెద్దగా దగా పాలన కింద వస్తుంది తప్ప ప్రజాపాలన కింద రాదు. ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గరే కీలకమైన శాఖలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది, ముఖ్యమంత్రి గారే ఇవాళ మున్సిపల్ శాఖ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కీలకమైన అంశాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి దీనికి ముఖ్యంగా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను మొత్తం విద్యను ప్రతి ఒక్కరికి అందించాను, అది భూమిలు ఇవ్వలేను, నేను జాగాలు ఇవ్వలేను, బడ్జెట్లు ఇవ్వలేను, లేకపోతే నేను పేదలకు ఇల్లు కట్టియలేను అన్నాను. అంటే నన్ను ఏమన్నాడు ఆయన, నన్ను చీల్చిన ₹1 రాదు అని చెప్పేసి అన్నాడు. సో ఈ సిచ్యువేషన్స్ లో మనం ఎట్లా మరి ముఖ్యమంత్రి గారి మాట నమ్మాలి? ఒకవైపు నా దగ్గర రూపాయి లేదంటాడు, మరొక వైపు ఇవాళ మొత్తం టోటల్ ఫ్యూచర్ సిటీని మూసీ నదిని లేకపోతే ప్రక్షాళన చేస్తా అంటాడు. ఇవాళ కేటాయింపుల కన్నా అభివృద్ధి వాటి విషయానికి వచ్చేసరికి రూపాయి లేదంటాడు. నిరుద్యోగులకు ఇవ్వడానికి రూపాయి లేదంటాడు, మహిళలకు ఇవ్వడానికి రూపాయి లేదంటాడు, పెరిగిన పెన్షన్లు 4,000 ఇస్తానని ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదు. ఇట్లా ఏ చూసినా 420 హామీలు కానీ 606 గ్యారెంటీలు కానీ ఎక్కడ అమలు చేసినట్టుగా ఉచిత బస్సు కూడా ఎంత దరిద్రంగా ఉందో ఎంతమంది మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు చెప్పారు. సో ఏ రకంగా దాన్ని వంచేస్తున్నాడు, ఏ రకంగా మొత్తం ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇవాళ ప్రైవేట్ పరం చేసిండో మనకు చాలా క్లియర్ గా ఇవాళ వాళ్ళు కూడా రేపు మాపో మొత్తం కంప్లీట్ గా బంద్ ధర్నాకు కంప్లీట్ గా పిలిపించారు వాళ్ళు. సో ఈ క్రమంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, వాళ్ళ బీసీలకు 56% ఉన్నారని వాళ్ళు చెప్పారు. మరి బీసీలకు ఎంత బడ్జెట్ ఇచ్చాడు, మరి లెక్కలు తీసుకుంటే ఎంత ఇంప్లిమెంట్ చేశాడు? ఎస్సీలకు ఎస్సీ జనాభా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 20.6% లోకల్ బాడీ టికెట్లు ఇచ్చినట్టుగా లెక్కలు చూపెడుతున్నారు. మరి బడ్జెట్ లో ఎంత ఉంది? ఎస్టీలకు కూడా అంతే, వాళ్ళ కేటాయింపులు కూడా ఎక్కువనే కనపడుతున్నాయి బీసీల కంటే. కానీ అమల్లో మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి తప్ప అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ముస్లింలకు కానీ మన క్రైస్తవులకు ₹1 ఇచ్చిన చరిత్ర లేదు. అట్లాగే ఇవాళ మహిళలకు కోటీశ్వరులను చేస్తానని చెప్పిండు. మహిళలందరినీ ఇవాళ 1,00,000 కోటీశ్వరులను చేసిన దేవుడి వరకు వాళ్ళకు ఉన్న పథకాలను అమలు చేస్తే సంతోషము. సో కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఈ బడ్జెట్ అది సంక్షేమ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ అది ఆశించిన ఫలితాలని ఇస్తూనైతే నేను ఆశించట్లేదు. కేటాయింపుల పరకు అయితే వస్తుంది కానీ కొంత ఆచరణలో మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. కాబట్టి దీన్ని జీరో బడ్జెట్ గానే చూద్దాం తప్ప దీన్ని నిజంగానే ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ గాను లేకపోతే సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న బడ్జెట్ గాని నేనైతే చూడదలుచుకోలేదు. రామూర్తి గారు, ప్రభుత్వం చెప్పే అభివృద్ధి నిజంగా కనిపిస్తుందంటారా?